నమస్కారం కృష్ణారావు గారు. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు థర్డ్ టర్మ్ అయిన తర్వాత రష్యా వెళ్ళడము, డిప్లొమాటిక్ టాక్స్ చేయడము ఒక విశిష్టమైనటువంటి, అంటే వరల్డ్ గ్లోబల్ లీడర్స్లో ఆయన తన యొక్క పందాన్ని సత్తాని నిరూపించుకున్నారు. సరే, ఇంకా అదే టైంలో ఈ డిస్కషన్స్లో యుక్రెయిన్ గురించి కూడా కొంత డిస్కషన్స్ రావడం అదంతా అయింది. బట్ ఇప్పుడైతే మనము ఏది వచ్చినా రష్యా తన పందాలో యుక్రెయిన్ మీద కంటిన్యూస్గా క్షిపణుల దాడులు జరగడము, వాళ్ళు ముందుకు చొచ్చుకుపోవడం ఇదంతా చూస్తుంది. అయితే ఇప్పుడు ఆగస్ట్ 15 తర్వాత మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ గారు ఈ వారంలో యుక్రెయిన్కి పయనిస్తున్నారు. అంత ప్రపంచమంతా అందరూ ఎదురు చూస్తున్నారు, మోడీ గారు ఏ విధమైనటువంటి మధ్యవర్తిత్వం చేస్తారు, ఇన్నాళ్ళుగా జరుగుతున్నటువంటి యుద్ధంలోకి ఒక విధమైనటువంటి సమాధానం జరుగుతుందా, ఒక స్తబ్దత ఏర్పడుతుందా లేదా అనేటువంటి విషయం మీద. సో మరి ఆయన చాతుర్యాన్ని చూపించుకొని మరి మోడీ గారు దీనికి ఏ విధమైనటువంటి ఒక సొల్యూషన్ని తీసుకురావడానికి అవకాశం ఉందా అనే దాని మీద మీ యొక్క స్పందన. ఫస్ట్ థింగ్, ఇది ఏదో మధ్యవర్తిత్వం కోసమో సంధి ఏర్పాటు చేయడం కోసమో యుక్రెయిన్ పోతున్న ట్రిప్ అయితే కాదు. ఇది నా దృష్టిలో బ్యాలెన్సింగ్ యాక్ట్. రష్యాకు ఎన్నికైన వెంటనే పోవటం కూడా సరైనటువంటి సిగ్నల్ పోలేదు ఇంటర్నేషనల్గా. అది చేయకుండా ఉంటే సరిపోయింది. పోవటం, అప్పుడు ఆయన్ను ఎంబ్రేస్ చేసుకుంటున్న రోజే వాళ్ళు యుక్రెయిన్ మీద దాడి చేసి చాలామంది చనిపోవటం, ఇది చాలా ఇంటర్నేషనల్గా ఇమేజ్ని దెబ్బతీసింది. సో దానిని బ్యాలెన్సింగ్ చేసుకోవటం కోసంగా యుక్రెయిన్ కూడా ఒకరు విజిట్ చేసి మాట్లాడొచ్చి వీఆర్ విత్ యూ అని చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే వెళ్తున్నాడని నేను అనుకుంటూ ఉన్నాను. బికాస్ ఈ యుద్ధంలో మనము బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. బికాస్ ఆ లాంగ్ రన్లో రష్యాతోనే మనం టిల్ట్ అయిపోయినామనేటటువంటి ఫీలింగ్ వెస్ట్ రాకూడదు. అది కేర్ఫుల్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఇప్పుడు యుక్రెయిన్కి పోతున్నాడు. దీనివల్ల ఏమి సంధి పీసు కాదు, కానీ బ్యాలెన్సింగ్ చేసి ఆ రోజు అక్కడ కూడా యుద్ధం దీనికి సొల్యూషన్ కాదని పుతిన్కు చెప్పొచ్చాడు. ఇప్పుడు అతనికి అదే చెప్తాడు. బట్ ఈయన చెప్పినందువల్ల వాళ్ళు ఆగరు, వీళ్ళు ఆగరు, యుద్ధం అయితే కొనసాగేది. యుద్ధానికంటూ ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందంటే నవంబర్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఫుల్ స్టాప్ అవుతుంది. రెండు రకాలు అవుతుంది. ట్రంప్ కనుక గెలిస్తే రష్యాకు ఫేవరబుల్గా సెటిల్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఇమ్మీడియట్గా అమెరికన్ ఫోర్సెస్ విత్డ్రా అయిపోతాయి. యుక్రెయిన్ ఒక్కటే అయిపోతుంది. యుక్రెయిన్ వీక్ అవుతుంది. రష్యా టర్మ్స్ మీద సంధి జరుగుతుంది. డెమోక్రాట్స్ గెలిస్తే యుక్రెయిన్ స్ట్రాంగ్ అవుతుంది. యుద్ధం ఇంకొన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది. రష్యా దెబ్బతింటుంది. రష్యా టర్మ్స్ మీద సంధి జరగదు. యుక్రెయిన్ టర్మ్స్ మీద సంధి జరిగేటటువంటి అవకాశం ఉన్నది. సో యుక్రెయిన్ వారు ఏ పంథాలో నడుస్తుంది, ఎప్పటికి ఎండ్ అవుతుంది అనేది రేపు నవంబర్ అమెరికన్ ఎలక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ చాలా క్లియర్గా ఒక కంక్లూషన్ ఆల్రెడీ చెప్పేశాడు. నేను గెలిస్తే యుక్రెయిన్ నుంచి మా ఫోర్సెస్ను వెనక్కు పిలిపించేస్తాను. రష్యాను అటాక్ చేయటం మా పాలసీ కాదు. యూరప్ని డిఫెండ్ చేయటం నా పాలసీ కాదు. యూరప్ వాళ్ళంతటా వాళ్ళే డిఫెండ్ చేసుకోవాలి. యూరప్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ వాళ్ళు పెంచుకోవాలి. యూరప్కు మనం ఇది అంబ్రెల్లా, డిఫెన్స్ అంబ్రెల్లా ఇచ్చే పరిస్థితి ఉండకూడదని చాలా క్లియర్ కట్గా ఒక పాలసీ స్టేట్మెంట్ చెప్పేశాడు. కాబట్టి అతను గెలిచాడంటే మాత్రం రష్యాకి అడ్వాంటేజ్ అవుతుంది. డెమోక్రాట్స్ గెలిస్తే ఇదే సేమ్ సిస్టమ్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ ఇయర్స్ ఆర్ సమ్ మోర్ మంత్స్. బిఫోర్ దట్ రష్యా వీకన్ అయి వాళ్ళే ముందుకు రావచ్చు. ఇది ఇప్పుడు ఈయన పోయినంత వలన ఏదో అక్కడ ట్రీటీ అయిపోయి యుద్ధం ఆగిపోతుంది అనేది నేనైతే అనుకోను. బ్యాలెన్సింగ్ యాక్ట్గా పోవటం చాలా మంచిది. దేశ ఇంట్రెస్ట్ల దృష్ట్యా చాలా చాలా అవసరం. ఆ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఇండియాకి ఎంతైనా ఉంది. సో మరి వేచి చూడాలి. ఒక శాంతి దూత కింద మళ్ళీ మోడీ గారు తన యొక్క ముద్రని విజిట్లో వేయగలరా లేదా అనేది వేచి చూద్దాం. నమస్కారం.